హే అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో అయితే నా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మంత్ స్టార్టింగ్లో మనకి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం సిమ్టమ్స్ అన్నవి తెలిసినవి అన్నది అయితే నేను చెప్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే అందరికీ అవే సిమ్టమ్స్ ఉంటాయని కాదు, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా చాలా డిఫరెన్స్ అన్నది ఉన్నది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకా లేట్ ఎందుకు వీడియోలో క్లిక్ పదాం. నాకైతే ఈ సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి ఫస్ట్ కోల్డ్ స్టార్ట్ అయ్యింది. కోల్డ్ స్టార్ట్ అయినాక లైట్గా దగ్గు అన్నది కూడా మామూలుగా పడి దగ్గు టైప్ ఉంటాయి కదా, అట్లా కాకుండా కఫంతో కూడిన దగ్గు, అట్లా దగ్గు వస్తూ ఉండేది. అలాగే కోల్డ్ కూడా స్టార్ట్ అవుతూ ఉండేది అనమాట. నాకు ఎప్పుడు కోల్డ్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి అలా పడుతూ ఉంటుంది వేడవడం వల్ల. సో ఇంకా నేను కోల్డ్ అన్నది ఎప్పుడు చేస్తుంది కదా అని అయితే నేను అనుకున్నాను. ఇంకా టాబ్లెట్స్ అన్నవి ఏమీ యూజ్ చేయలేదు. తర్వాత మెల్లమెల్లగా బాగా నీరసం అనేది కూడా స్టార్ట్ అయింది. ఆ నీరసంతో పాటు కాళ్ళు చేతులు కూడా బాగా లాగడం స్టార్ట్ అయింది. అంటే పాపని అప్పుడే రీసెంట్గా స్కూల్లో జాయిన్ చేసినాం. సో పాపని మార్నింగ్ 9 తీసుకెళ్ళి మళ్ళీ 12కి వెళ్ళి తీసుకొచ్చేదాన్ని. నడుచుకుంటూ వెళ్ళి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఏమోలే అని అయితే నేను అనుకుని ఇంకా అట్లనే వెళ్ళేదాన్ని. తర్వాత పాప ఎలాగో స్కూల్కి వెళ్తుంది కదని చెప్పి అయితే నేను ఇంకా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుందామని ఇంకా క్లాసెస్ జరుగుతుంటే ఫ్రీగా ఇంకా అక్కడైతే జాయిన్ అయ్యాను. సో ఇంకా మార్నింగ్ పాపను స్కూల్కి పంపేసి 9 కల్లా మళ్ళీ ఆ కోర్స్కి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ 12:30కి అట్లా ఇంకా పాపను తీసుకొచ్చి ఇంకా లంచ్ చేసి ఇక హోంవర్క్ చేయించి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా. సో దీనివల్ల మనకి నీరసం అనిపిస్తుంది మళ్ళీ కొంచెం టైర్డ్ అవుతున్నాయి కదా, ఇక మార్నింగ్ కూడా లేస్తున్నాను కదా అని అయితే నేను అనుకున్నాను. తర్వాత ఇక కాళ్ళు చేతులు నీరసం బాగా ఎక్కువ అవడంతో ఇంకా అలాగే బాగా వెయిట్ చేసినట్టు అయింది అన్నమాట. యూరిన్ అస్తమానికి వెళ్ళేదాన్ని. సో ఎందుకు ఇలా చేస్తుంది ఏంటి అని అనుకునే లోపలికి ఇంకా పీరియడ్ అనేది మిస్ అయింది. సో ఇన్ని సిమ్టమ్స్ ఉన్నాయి కదా, సో పీరియడ్ మిస్ అయింది. ఒకసారి చెక్ చేసుకుంటే పోతుంది అని అయితే 5 డేస్గా చెక్ చేసుకున్నాను నేను. సో 5 డేస్కి చెక్ చేసుకున్నాక ఫస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే 15 డేస్కి చెక్ చేసుకున్నాను, అంటే టోటల్ 45 డేస్. సో మనకు అంత ఐడియా ఉండదు కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సో ఎవరైనా అంటే 45 డేస్గా చెక్ చేసుకోవాలి అంటే ఇక అట్లా చేసినమాట. ఇప్పుడైతే మనకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇంకా మనకున్న సిమ్టమ్స్ కొద్దిగా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం బాగా వెయిట్ చేయడం, ఎక్కువ యూరిన్కి వెళ్ళడం అటువంటి ఉండేసరికి డౌట్ వచ్చి అయితే ఒకసారి చెక్ చేసుకుందామని చెక్ చేసుకుంటే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సో ఇక రిజల్ట్ వచ్చినాక మళ్ళీ 5 డేస్కి నేను హాస్పిటల్కి వెళ్ళిన. ఎందుకంటే 3 మంత్స్ వరకు చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళరు, కానీ మనం ఎర్లీగా హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తారు, అలాగే ఇక అన్నీ చెక్ చేస్తారు కాబట్టి వెళ్ళడం మంచిది. కాబట్టి ఇంకా త్వరగా నేను హాస్పిటల్కి వెళ్ళా. అంటే 1 మంత్ 10 డేస్కే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే డాక్టర్ చెక్ చేసి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేవి రాసినారు. ఇంకా అలాగే ఫుడ్ అవి మంచిగా తీసుకోవాలి, బాగా నీరసం అంటున్నా కదా అని అయితే చెప్పినారు. ఇంకా మేడం చెప్పిన టాబ్లెట్స్ వాడుతూ ఇంకా పాపను స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ క్లాసెస్కి వెళ్ళేదని. ఇంకా క్లాసెస్ అంటే వదిలేదాము అంటేనేమో మరి ఫ్రీగా నేర్పుతున్నారు కదా, మళ్ళీ వేరొక దిక్కున నేర్చుకోవాలంటే చాలా అమౌంట్ అడుగుతారు. ఇంకా అందులోనే సారీ ప్రీ వెడ్డింగ్ అలాగే మెహందీ డిజైన్స్ అట్లానే ఇంకా బ్యూటీ పార్లర్ కోర్సు ఇంకా స్టిచ్చింగ్స్ అన్నీ నేర్పుతారు అన్నమాట. సో ఎందుకు వదిలేయాలి, ఎట్లా ఒక 3 మంత్స్ కోర్సే కదా వెళ్దామని చెప్పి అయితే ఇంకా అలానే మెల్లగా పనులన్నీ చేసుకుని పాపని స్కూల్లో పెట్టేసి ఇంకా మళ్ళీ అక్కడికి క్లాసెస్కి వెళ్ళి క్లాసెస్ చేసుకుని పాపని తీసుకొచ్చి బాగా టైర్డ్ అయిపోయాను. ఇంకా 1 మంత్ అయితే బాగా టైర్డ్ అయిపోయేటప్పుడు ఇంకా బాగా నీరసం ఎక్కువైపోయి ఇక కాలు చేతులు అవి లాగడం బాగా స్టార్ట్ అయినాయి. ఇంకా బాగా వెయిట్ చేసేయడం, అసలు ఈ జలుబు అసలు తగ్గేది కాదు. ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వు బయట టాబ్లెట్స్ ఏమి వాడవద్దు అని చెప్పి అయితే నాకు టానిక్ అన్నది రాసినారు. ఆ టానిక్ అన్న 2 డేస్కే మాత్రం నాకైతే దగ్గు అన్నది తగ్గింది, జలుబు మాత్రం తగ్గలేదు. జలుబు అట్లానే ఉంది. సో ఇంకా ఏమి వాడకూడదని చెప్పి అయితే ఇంకా జలుబు దానికి అయితే తగ్గుతుంది లేదైతే నేను లైట్ తీసుకున్నా. ఇంకా నా ఫస్ట్ మంత్లో అయితే నేను జలుబు దగ్గు కాళ్ళు చేతులు లాగడం అలాగే బాగా వెయిట్ చేసి యూరిన్కి ఎక్కువ వెళ్ళడం నీరసం ఈ సిమ్టమ్స్తో అయితే బాగా బాధపడ్డాను అనమాట. ఇంకా ఈ విధంగా జరుగుతున్నప్పుడు మనం ఇక నీరసం వస్తుందని చెప్పి అయితే మనం కూర్చోలేము కదా, మన ఇంటి పని వంట పని అన్నీ చేసుకోవాలి కాబట్టి. సో ఈ పనులు అవి ఎక్కువ చేయడం వల్ల కూడా బాగా నీరసం అయిపోయేది. సో ఇక రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం ఉండేది కాదు. ఇంకా పాపని తీసుకురావడం ఇది బాగా నాకు స్ట్రగుల్ అయ్యేది అనమాట.
ఎందుకంటే ఎక్కువ పాపని అప్పుడే జాయిన్ చేసినాం కదా, సో ఆ పాప ఇప్పుడు ఏడిస్తే వాళ్ళు స్కూల్ నుండి ఫోన్ చేసేవారు, ఇక వెళ్ళి మళ్ళీ వెంటనే వెళ్ళి పాపని తీసుకువచ్చేదాన్ని. సో ఈ విధంగా ఉండేది నా ఫస్ట్ మంత్ అంతా. ఈ విధంగానే గడిచింది. నాకు ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి. సో ఈ సిమ్టమ్స్ అందరికి ఉంటాయని కాదు, కొందరికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొందరికి వామిటింగ్స్ అవి ఉంటాయి. నాకు ఫస్ట్ అయితే వామిటింగ్స్ లేవు. ఇంక ఈ విధంగానే ఉన్నాయి నా సిమ్టమ్స్ అన్నవి. ఇంకా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయితే మేడం రాసినారు. ఇంకా మంత్లీ రమ్మ చెకప్ చేయించుకోవడానికి టాబ్లెట్స్ వాడే. అప్పటి వరకైతే ఓన్లీ ఫోలిక్ టాబ్లెట్స్ ఒకటే రాసినారు అనమాట. సో అవి వాడుతూ ఇంకా నా పని నేను చేసుకున్నాను. ఇంకా పాప స్కూల్లో అయితే ట్రాన్స్పోర్ట్ అడిగితే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయలేము, నెక్స్ట్ ఇయర్కి అయితే ప్రొవైడ్ చేస్తాము, అప్పటి వరకు మీరు వచ్చి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే పాప ఈవినింగ్ వరకు ఉండదు కదా, అందుకని సో ఎప్పుడు ఏడిస్తే అప్పుడు ఫోన్ చేస్తాం కాబట్టి మీరే వచ్చి తీసుకువెళ్ళాలి అని చెప్పారు. ఇంకా సర్లే అని చెప్పి అయితే ఇక నేనే వెళ్ళేదాన్ని. మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ నేనే వెళ్ళి నేనే తీసుకొచ్చుకునేది అనమాట. ఇంకెవరెండువరు కాదు. సో దీనివల్ల ఎక్కువగా అంతలోకి మేము బాగా పైన ఉంటాం. సో ఆ స్టెప్స్ అవన్నీ ఎక్కేటప్పటికి కూడా బాగా కాళ్ళు అనేవి బాగా గుంజేవి. ఇంకా ఇంటికి వచ్చి పాపని చూసుకోవడం, మళ్ళీ హోంవర్క్లు అన్నీ చేయించుకోవడం, ఇవన్నీ చాలా పెద్ద స్ట్రెస్ అనిపించేది అన్నమాట. అప్పుడప్పుడు కూడా కొంచెం హెడేక్గా ఉండేది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న సిమ్టమ్స్ అంటే బాగా వెయిట్ చేయడం ఒకటి, ఇంకా కోల్డ్ ఒకటి, ఈ రెండే ఉన్నాయి. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి కోల్డ్, అలాగే దగ్గు, కాళ్ళు చేతులు లాగడం, బాగా నీరసము, అలాగే వెయిట్ చేయడం కూడా కామన్గా ఉంది. సో ఈ కోల్డ్ అన్నది కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పెద్ద ఎక్కువ ఏమీ లేదు, ఒక 20 days అట్లా ఉండి నార్మల్గానే ఉంది, తగ్గిపోయింది అన్నమాట. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికైతే చాలా ఇబ్బంది పడ్డాను. అలాగే ఈ కాళ్ళు చేతులు లాగడము, ఈ కఫమైన దగ్గు ఇవన్నీ వచ్చేవి. ఇంటి దగ్గర ఉన్నా కానీ చాలా నీరసం అనిపించింది. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నేను జాబ్కి వెళ్ళేదని 5 months వరకు జాబ్ చేసుకున్నా కానీ నాకు ఎటువంటి నీరసం లేదు, చాలా యాక్టివ్గా ఉన్నాను. సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికైతే యాక్టివ్నెస్ అన్నది అస్సలే లేదు, చాలా నీరసం అనిపించేది, నాకే అసలు ఏం తినాలనిపించేది కాదు. సో ఈ విధంగా మన ప్రెగ్నెన్సీని బట్టి సిమ్టమ్స్ అన్నవి మారుతూ ఉంటాయి. ఇంకా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీకి కామన్ సిమ్టమ్స్ అంటే బాగా వెయిట్ చేసి యూరిన్కి ఎక్కువ వెళ్ళడం, ఇంకొకటి అయితే కోల్డ్ చేయడం. ఇవి రెండే కామన్గా ఉన్నాయి, మిగతావన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లేనివి సెకండ్ ప్రెగ్నెన్సీలో యాడ్ అయినవి. ఈ విధంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడే కాదు, నెలలు గడుస్తున్న కొద్ది కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే ముందు వీడియోలో అయితే చెప్తాను, తప్పనిసరిగా అయితే చూడండి. ఇంకా నా సెకండ్ మంత్లో నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేసినాను అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా నా ఫస్ట్ మంత్ జర్నీ అయితే అలా సాగింది. అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.